ప్రశ్నలతో ప్రభుత్వాన్ని గులాబీ లీడర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వినూత్న నిరసనలు చేపట్టింది. ప్రభుత్వ వైఫల్యాలపై గులాబీ నేతలు గళమెత్తారు. ప్రతి అంశంపై తమదైన శైలిలో నిరసనలు తెలిపారు. అదానీ రేవంత్ బాయ్ బాయ్ అంటూ ఆందోళన చేశారు. లగచర్ల అరెస్టులకు నిరసనగా బేడీలతో హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అలాగే ఆటో డ్రైవర్ల కోసం పోరాడారు. ఆటో డ్రైవర్ల డ్రెస్తో హాజరై ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్, మండలిలో కవిత దూకుడు పెంచారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో సక్సెస్ అయినట్టుగానే తెలుస్తోంది. అయితే భవిష్యత్తులోనూ పోరుబాట తప్పదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబర్ లైవ్ లో అందిస్తారు. చిదంబర్, బీఆర్ఎస్ అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు కాస్త హైలైట్ అయ్యాయి. అలాగే అసెంబ్లీలో హరీష్ కావచ్చు, కేటీఆర్, అటు మండలిలో కవిత, వీళ్ళు కాస్త దూకుడుగానే మాట్లాడారు. ఈసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై నిగ్గదీసి అడిగారు. అయితే ఇది వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే తీరు, నియంత్రణతో పోకడే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అలాంటి వ్యవహారమే నడిపించారు అనేది అది వాళ్ళకి ఏదైనా మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఎప్పుడైనా సరే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యూవర్షిప్ కొద్దిగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, లేకపోతే తమకి అభిమాన నాయకులు కానివ్వండి ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడే క్రమంలో ఏం ప్రజెంట్ చేస్తున్నారు అన్నది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళు అంటే మాటలు ఎవరైనా సరే మామూలుగా ఒకరిద్దరు నాయకులు మాత్రం మాట్లాడతారు, కానీ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకులు అందరూ కూడా మాటల విషయంలో కానివ్వండి, మాట్లాడే విషయంలో కానివ్వండి చాలా అగ్రెసివ్గా ఉంటారని మనకు తెలుసు. కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నది అన్ని సందర్భాల్లోనూ ప్రతి సందర్భంలో మనం చూసినా సరే ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఆయన ప్రెస్ మీట్ కోసము లక్షలాది మంది ఎదురు చూసే పరిస్థితి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. అదే తరహాలో ఈరోజు మనం చూస్తే మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడబోతున్నారు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అది అంత అసంతృప్తిగా మారింది కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది మొత్తం ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అయితే దానికి పూర్తి స్థాయిలో ధీటుగా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రశ్నలు సంధించినా, 10 ఏళ్ల పాలనకు సంబంధించిన విమర్శలు చేసినా వాటన్నిటికీ ధీటుగా సమాధానం చెబుతూ ఇటు అసెంబ్లీలోనేమో హరీష్ రావు, అలాగే కేటీఆర్, మరికొద్దిమంది నాయకులు కూడా కీలకంగా చూస్తే మాత్రం జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, మిగిలిన వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అగ్రెసివ్గా మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం. మరోవైపు అక్కడ మండలిలో చూసినా కూడా మనము మండలిలో కూడా కవిత తనదైన శైలిలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం వేసే ప్రతి ప్రశ్నకి, ప్రభుత్వాన్ని వేయాలనుకునే ప్రతి ప్రశ్నని చాలా అగ్రెసివ్ అప్రోచ్తోనే ముందుకు వెళ్ళినట్టుగా ప్రతి ఒక్కరూ భావించేలాగానే వాళ్ళ అప్రోచ్ అయితే మనకు కనిపించింది. అందులో ముఖ్యంగా కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనే ఒక ప్రశ్నకి వీళ్ళ స్టైల్లో సమాధానం చెప్తే అసలు మమ్మల్నే తట్టుకోలేకపోతున్నారు మీరు, కేసీఆర్ వస్తే ఆయన ఎక్కడ మీరు తట్టుకోగలుగుతారో అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయడం కానివ్వండి. అదే సందర్భంలో కీలకమైన కాంగ్రెస్ నేతలు కూడా ఈ చిన్నపిల్లలతో మేమే మాట్లాడతాము, దమ్ముంటే కేసీఆర్ని రమ్మని చెప్పి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి అంటే టగ్ ఆఫ్ వార్ ఉండాలి. ఆ వార్ ఆఫ్ వర్డ్స్ కూడా చాలా హార్ష్గా ఎక్స్చేంజ్ అవ్వాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో 200% బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినది మనం చెప్పవలసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోజు చిదంబరం, అయితే ఈ అసెంబ్లీ సెషన్స్లో ఎస్పెషల్లీ కేటీఆర్ పైన ఏసీబీ A1గా చేర్చుతూ కేసు ఫైల్ చేయడము, ఇది చాలా బ్లాస్టింగ్ న్యూస్. ఆ టైంలో కేటీఆర్ అసెంబ్లీలోనే ఉండటము, దానిపైన ఆయన వెంటనే స్పందించడం కావచ్చు, ఇదంతా ఏదో జరుగుతోంది రాష్ట్రంలో అనేటువంటి ఉత్కంఠను ప్రజల్లో రేకెత్తించారు అని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ప్రజెంటేషన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజెంటేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కేటీఆర్ సభలో ఉన్నారు. సభలో ఉన్నప్పుడే ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేసు డిస్కషన్ చేయడం కానివ్వండి, ఆ కేసు నమోదు కాబోతోంది అని లీక్లు ఇవ్వడం కానివ్వండి, గవర్నర్ ఆమోదం దగ్గర నుంచి ఏసీబీ కేసు నమోదు చేసే వరకు ప్రతి నిమిషాన్ని అప్డేట్ చేస్తూ వస్తున్నారు. కానీ కేటీఆర్ ఏ ఒక్క సందర్భంలో కూడా భయపడినట్టు కానివ్వండి, వెనక్కు తగ్గినట్టు కానీ మనకు కనిపించకుండా తను దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీలోనే చర్చ పెడదాము, సరే కోర్టులో అది తేల్చడం అనేది టైం పడుతుంది, మనం అసెంబ్లీలో చర్చ పెడదాము, తప్పేం జరిగింది, నిజంగా తప్పు జరిగిందా లేదా, అది అలసత్వమా లేకపోతే అవినీతినా, ఇవన్నిటి మీద కూడా మాట్లాడదాము అంటూ ధైర్యంగా ఆయన మాట్లాడడం కానివ్వండి. బీఎస్సీ సమావేశంలో దాని గురించి ప్రస్తావన లేకపోయినా ప్రతి సందర్భంలోనూ ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పైన చర్చ పెట్టండి అని వాళ్ళు ధీటుగా దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయడం. అంతేకాకుండా నిరసన తెలిపే క్రమంలో కూడా ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే కాకి కలర్ డ్రెస్ వేసుకొని రావడం కానివ్వండి, అలాగే లగచర్ల రైతులకు సంబంధించిన ఘటన గురించి మాట్లాడేటప్పుడు చేతులకు బేడీలు వేసుకొని రావడం కానివ్వండి, రైతులకు సంబంధించి మాట్లాడేటప్పుడు మెడలో పసుపు ఆకుపచ్చ కండువాలు వేసుకొని రావడం కానీ ఇవన్నీ ఏంటంటే సింబాలిక్గా ప్రజెంటేషన్ నిరసనకి కూడా చాలా అగ్రెసివ్గా తెలిపే ప్రయత్నం చేశారు. నల్ల చొక్కలతో ఒకరోజు హాజరయ్యారు, నల్ల బ్యాడ్జీలతో ఒకరోజు హాజరయ్యారు.
అంతేకాకుండా మాట్లాడే సందర్భంలో కూడా ఎవరు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలన్న విషయం పైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీతో వాళ్ళు ముందు వెళ్తున్న నేపథ్యం మనం చూసాము. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు హరీష్ కానివ్వండి, హరీష్ రావు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ కానివ్వండి, మధ్యలో ఇంటర్వ్యూని అవ్వకుండా నిజంగానే ఎక్కడైనా కొద్దిగా డౌన్ అవుతున్నారు అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఆరోపణలు చేసినా, ఎలాంటి ఫిర్యాదుల గురించి మీరు సభలో మాట్లాడినా సరే మేము జిడ్డుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్నే వాళ్ళు ఒక సింబాలిక్గా కానివ్వండి, అలాగే అలాంటి సిగ్నల్స్ ఇచ్చేలాగానే వాళ్ళు మొత్తం వ్యవహరించిన తీరు మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా కేటీఆర్ అయితే మాత్రము ఏ ఒక్క సందర్భంలోనూ భయపడట్లేదు. మీరు కేసులు పెడతారా పెట్టుకోండి, కేవలం ఇదొకటే కాదు, మీరు మిగిలిన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా విచారణ జరపండి, నిజంగానే తప్పు చేస్తే మీరు కేసులు పెట్టండి, మమ్మల్ని శిక్షించండి, లేని పక్షంలో మీరు మాకు క్షమాపణలు చెప్పండి అని చెప్పడం కానివ్వండి. ఇవాళ రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే చర్చలో కూడా నిజంగానే మీరు 100% రైతులకు రుణమాఫీ చేశామని గ్యారెంటీ ఉంటే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం, అంటే ఆ ధైర్యాన్ని కానివ్వండి, లేకపోతే ఆ మొత్తాన్ని మాత్రం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా కొద్దిమంది నియంతృత్వ పోకడలో ఉన్నారు. కేవలం మా కుటుంబంలోని ముగ్గురు మాత్రమే అటు మండలిలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ మాట్లాడుతున్నారు. మొత్తం వన్ మ్యాన్ షో లాగా, వన్ ఫ్యామిలీ షోనే మొత్తం అసెంబ్లీలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా సరే ధీటుగా సమాధానం చెప్పడం మాత్రమే మా ఉద్దేశం అనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు. రోజా, అలాగే అసెంబ్లీ జరిగినటువంటి 7 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 8 బిల్లులు ప్రవేశపెట్టింది. మరి ఈ బిల్లులపైన బీఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తోంది? అంటే ఏ బిల్లు పెట్టినా సరే, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష పాత్ర అనేటప్పుడు ఏంటంటే ఏవైతే బిల్లులు వచ్చినా సరే, లేకపోతే ఎలాంటి చర్చ జరిగినా సరే తమ పార్టిసిపేషన్ ఉండేలాగా చూసుకోవడం కానివ్వండి, ఆ బిల్లుల్లో తప్పొప్పులు చెప్పే ప్రయత్నం చేయడం కానివ్వండి. అంతే దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నా నిర్ణయాలకు అనుగుణంగా కానివ్వండి, వ్యతిరేకంగా కానివైనా కొత్త బిల్లుల్లో ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ప్రస్తావన ఉన్నప్పుడు కూడా అప్పట్లో అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అనుకుంటూ వాటిలో ఉన్న కంపారిజన్స్ని కానివ్వండి, డిఫరెన్సెస్ని కానీ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తానికి మనం అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తున్నాం. ఏదైనా సరే ప్రభుత్వము బిల్లుల్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు మూజువాని ఓటు ద్వారా వాళ్ళకి ఎలాగో వాళ్ళు వాటిని ముందు తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాటిలో కేవలం తప్పొప్పులని, లోటుపాట్లను మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఏదైతే ఉందో అది ఫెయిల్ అని ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారో అది ఫెయిల్ కాదు, సక్సెస్. మీకు ఇంకొక సక్సెసర్గా ఇంకా మీకు అవకాశం వచ్చింది, దాన్ని కంటిన్యూ చేయండి, మేము కూడా మీకు సహకరిస్తాము అంటూ హుందాగా మాట్లాడుతున్నట్టుగానే అదే సందర్భంలో వేయాల్సిన సెటైర్లు కానివ్వండి, చేయాల్సిన కమెంట్స్ కానివ్వండి యాజ్ యూజువల్ అయితే చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనము విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. రోజా, చిదంబర్, అసెంబ్లీ సెషన్ జరిగినటువంటి తీరును ఎలా విశ్లేషిస్తారు? అంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీకు ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. చాలా హుందాగా కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే అటు స్పీకర్ కావచ్చు చాలా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అటు ప్రతిపక్షం ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నా, స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి ఎంత నానా యాగి చేస్తున్నా కూడా ఎవరిని సస్పెండ్ చేయకుండా సభను యథావిధిగా నడిపించినటువంటి తీరు, వీటన్నింటిని ఎలా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మనము 100కు 100 మార్కులు వేయాల్సింది. ఎందుకంటే ఒకటి, చాలా వాగ్దాటి ఉన్న ఒక ప్రతిపక్షము పెద్ద స్థాయిలో ఏదైనా సరే ఆందోళన కానివ్వండి, ఇంకొక దాన్ని చాలా అంటే అగ్రెసివ్గా తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న ఒకది ఉన్నప్పుడు యూజువల్లీ ఏంటంటే పాలక పక్షాలు వాళ్ళని ఎదుర్కోవడం కన్నా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసేస్తే ఏవైతే బిజినెస్ అవర్స్ ఉన్నాయో అవి ఈజీగా జరుపుకోవచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తుంటారు. మనం గమనిస్తే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇవ్వడము, వాయిదా తీర్మానాల్ని స్పీకర్ తిరస్కరించడం అనేది అంటే అది వెరీ రెగ్యులర్ యాక్టివిటీ. ఈసారి కూడా అదే తంతుంది. కానీ ఆ సందర్భంలో వాయిదా తీర్మానాలను తిరస్కరించిన క్రమంలో ప్రతిపక్షాలు ఏ స్థాయిలో నిరసన తెలిపినా సరే కేవలం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు తప్ప ఇంకా వేరే ఏమీ తీసుకోకుండా వెంటనే వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని కంటిన్యూ చేయడం. అంతేకాకుండా మనం చూసాము క్వశ్చన్ అవర్ అనేది దాదాపు గడసేపు నడిస్తే 10 నుంచి 12 క్వశ్చన్లు యావరేజ్గా ఆన్సర్ చేస్తారు. కానీ ఈ సమావేశాలు చూస్తే 2 నుంచి 3 క్వశ్చన్లు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రతిపక్షం ప్రతి ప్రశ్నకు సమాధానం అడగడం కానివ్వండి, వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలని పట్టుబడడం కానీ చూస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా స్పీకర్ కూడా చాలా హుందాగా మనం గంట సేపట్లో 10-12 ప్రశ్నలు తీసుకోవాలి, కేవలం 2-3 ప్రశ్నలతోనే ఉన్నాయి, అయినా సరే ఈ క్వశ్చన్ ఇక్కడ సస్పెండ్ చేసేసి మనము ఫర్దర్ బిజినెస్లోకి వెళ్దామని చెప్పడం కానివ్వండి. ఇప్పుడు మనం ఏవైతే చెప్తున్నామో ఆందోళనలు చేయడము, నిరసనలు తెలపడం అన్నది 100% అసెంబ్లీ లోపల నిషిద్ధము. అంతేకాకుండా ప్లకార్డులు ప్రదర్శించడము, నల్ల బ్యాడ్జీలు కానివ్వండి, లేకపోతే ఏదైనా సింబాలిక్ ఏదైనా వాడడం కూడా అది ఎప్పుడు కూడా యాక్సెప్టెడ్ కాదు. ఈసారి మనం చూసాము అదానికి సంబంధించిన టీషర్ట్లు వేసుకొని వచ్చేటప్పుడు మొదటి రోజు మాత్రం సస్పెండ్ చేశారు. అది కూడా బయట ఏదైతే నిరసన చేశారో అక్కడి నుంచే బయటికి పంపించేశారు తప్ప ఆ తర్వాత ఎలాంటి నిరసనలు తెలిపినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా ప్రభుత్వం కానివ్వండి, అలాగే ఫ్లోర్
లీడర్ కానివ్వండి, అలాగే ఏదైతే ప్రభుత్వ అధినేత కానివ్వండి, అందరూ కూడా సంయమనం పాటించారు. వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో హార్ష్ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు కూడా వాటిని కేవలం రికార్డుల్లోంచి తొలగించేందుకు అవసరమైన అవి మాత్రం చేశారు తప్ప అంతకుమించి ముందుకు వెళ్ళని పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా హుందాగా వ్యవహరించింది. సభను నడిపిన తీరు కానివ్వండి, నడిపే క్రమంలో తీసుకున్న చర్యలు కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ అభినందనీయం. అంతేకాకుండా గతంతో పోలిస్తే ఈసారి సస్పెన్షన్స్ ముఖ్యంగా ఎంత అగ్రెసివ్గా వచ్చినా సరే ఆ సస్పెన్షన్స్ కాకుండా కేవలం వాళ్ళని వారించడము, వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేయడం వరకు మాత్రమే పరిమితం అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.